నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ఈరోజు మంగళవారం, రేపు బుధవారం సముద్రంలోకి వెళ్లే వారికి హెచ్చరిక అన్నమాట. వివరాల్లోకి వెళితే నౌకాదళం ఈరోజు జూన్ 23, రేపు 24 మంగళవారం బుధవారాలలో ప్రత్యక్ష కాల్పుల విన్యాసాలు నిర్వహిస్తూ ఉందని చెప్పేసి కువైట్ సైన్యానికి చెందిన ప్రజా సంబంధాల డైరెక్టరేట్ ప్రకటించింది. నిర్దేశిత సముద్ర కాల్పుల శిక్షణా కేంద్రంలో ఈ రోజు ఉదయం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ యొక్క విన్యాసాలు జరుగుతాయని చెప్పేసి, రేపు బుధవారం కూడా తెల్లవారుజామున 5 గంటల నుంచి అలాగే రాత్రి 8:30 గంటల వరకు అయితే ఈ యొక్క విన్యాసాలు జరుగుతాయని చెప్పి కువైట్ సైన్యం ప్రకటించింది. కువైట్ సైన్యం తెలిపిన వివరాల ప్రకారం ఈ శిక్షణా ప్రాంతం రస్ ఆల్ జులైయాకు తూర్పున 16.5 నాటికల్ మైళ్ళ దూరంలో ఉన్న కారు ద్వీపానికి మరియు రస్ ఆల్ జోర్కు తూర్పున 6 నాటికల్ మైళ్ళ దూరంలో ఉన్న ఆల్ మరాదిం ద్వీపానికి విస్తరించి ఉంది. విన్యాసాలు జరిగే సమయంలో ఆ ప్రాంతానికి సమీపించవద్దని కువైట్లోని కువైటీ పౌరులు, ప్రవాసులు, సముద్రయానం చేసేవారు, మత్స్యకారులు మరియు విహారయాత్ర పడవ నడిపే వారికి డైరెక్టరేట్ విజ్ఞప్తి చేసింది. ప్రత్యక్ష కాల్పుల విన్యాసాలు జరుగుతూ ఉన్న సమయంలో ప్రజలందరి భద్రతను నిర్ధారించడానికి ఈ యొక్క హెచ్చరిక జారీ చేయబడిందని చెప్పి పేర్కొందనమాట. ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ ఎవరైతే సముద్రంలోకి వెళుతూ ఉన్నవారు ఉన్నారో వాళ్ళు మాత్రం ఆ యొక్క ప్రాంతాలను సమీపించవద్దని చెప్పేసి, వీలైతే యొక్క 2 రోజులు సముద్రంలోకి వెళ్ళకపోవడమే మంచిదని చెప్పేసి కువైట్ సైన్యం ప్రకటించింది. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు కానీ, ప్రవాసులు కానీ, కువైటీ ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ 2 రోజులు, ఈ రోజు ఉదయం 5 నుంచి రాత్రి 8:30 వరకు, రేపు బుధవారం తెల్లవారుజామున 5 నుంచి రాత్రి 8:30 గంటల వరకు ఈ యొక్క 2 రోజుల పాటు ప్రత్యక్ష కాల్పుల విన్యాసాలు ఉంటాయని చెప్పేసి కువైట్ సైన్యం ప్రకటించింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.